వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. మే నెల వరకు కూడా వెళ్ళిపోయింది. ఇంకెంతో లేదు, ఎన్నికలు కూడా మే 13వ తేదీన సరిగ్గా 10 రోజుల్లో ప్రచారం కూడా పూర్తయిపోతుంది. ఈ 10 రోజుల్లో 1-2 తేదీల్లో వస్తారని అనుకుంటే ఆయన పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు 7-8 తేదీలు అంటున్నారు. ఇంకా తర్వాత అది కూడా వాయిదా పడితే ఇంకా 11వ తేదీనికి లాస్ట్ రోజు 10వ తేదీన వచ్చి ప్రచారం చేస్తారా లేదనేది అయితే క్లారిటీ లేదు. కాకపోతే ఎందుకు బీజేపీ మీద గురుగా ఉన్నారంటే వెంపర్లాడి పొత్తు పెట్టుకున్నా సరే భారతీయ జనతా పార్టీ ఏ విషయంలోనూ తమకి కలిసి రావట్లేదు. కనీసం మేనిఫెస్టో విషయంలో కూడా టీడీపీ జనసేన రూపొందించిన మేనిఫెస్టోకి తమ సహకారం అందించలేదని ఇప్పటికే గురుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సైలెంట్గా ఉంది, సైలెంట్గా తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే కూటమి తరపున మేనిఫెస్టో ప్రధాని మోడీ చేతుల మీద ఆవిష్కరిద్దామని చాలా ప్రయత్నాలే చేశారు. కాకపోతే వరుసగా వాయిదాలు పడుతూ రావడం, చంద్రబాబు పవన్ మాత్రమే మేనిఫెస్టో విడుదల చేయడం, మొత్తాన్ని చూస్తే బీజేపీ ఏపీ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కూటమిలో ఐక్యత ఉందా లేదంటే ఐక్యత